గీతా ఆర్ట్స్ నిర్మాణంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో మంచి వసూళ్లతో దూసుకువెళ్తుంది. ఈ చిత్రం 8వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 75 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 54 కోట్ల షేర్, 105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఇక ఈ మూవీ వారం రోజుల ఏలియా రవీస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 14.91 కోట్లు, సీడెడ్లో 4.69 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.87 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.77 కోట్లు, గుంటూరులో 1.95 కోట్లు, కృష్ణాలో 1.82 కోట్లు, నెల్లూరులో 1.11 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 54.5 కోట్ల గ్రాస్ను, 33.55 కోట్ల షేర్ను నమోదు చేసింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.70 కోట్లు, ఓవర్సీస్లో 4.25 కోట్ల చొప్పున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 72.6 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా ఇప్పటి వరకు 43 కోట్ల షేర్ను రాబట్టింది. అంతకుముందు మజిలీ చిత్రం లాంగ్ రన్లో 40.25 కోట్ల షేర్ను వసూలు చేయగా ఇప్పుడు 'తండేల్' మూవీ వారం రోజుల్లోనే 43 కోట్లకు పైగా షేర్ని రాబట్టింది. నాగచైతన్య కెరీర్లో ఫాస్టెస్ట్ 40 కోట్ల షేర్ మార్క్ని దాటిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీ 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తెలుగులో 2.76 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళ్లో 10 లక్షలు, ఓవర్సీస్లో 16 లక్షల చొప్పున మొత్తం 3.17 కోట్ల గ్రాస్ను రాబట్టింది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూద్దాం.